గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది మహారాష్ట్ర ఎలక్షన్స్, ఇండియా కూటమి, అలాగే బీజేపీ బీజేపీ అండ్ శివసేన అండ్ ఎన్సీపీ అజిత్ పవార్. శివసేనకి సిండే గారు, అజిత్ పవార్ గారు ఏమో ఎన్సీపీ. అలాగే ఇండియా కూటమి కాంగ్రెస్ అండ్ శివసేన అండ్ ఎన్సీపీ ఎన్పీ శరద్ పవార్ గారు. ఈ రెండు కూటమిలో ఎక్కువ మాత్రం అవకాశం ఉన్నది మాత్రం ఇండియా కూటమికి. ఎందుకంటే అటు ప్రభుత్వం మీద వ్యతిరేకత 100% ఉంది, అలాగే 100% లోకల్ లీడర్స్ మీద కూడా వ్యతిరేకత ఉన్న వలన ఈ బీజేపీ చేసిన లాస్ట్ టైం శివసేనని పక్కనెట్టి అక్కడున్న ఎమ్మెల్యేలు తీసుకోవడం అది ఒకటి బీజేపీకి బాగా మైనస్. దాని వలన ఇప్పుడున్న ఎలక్షన్స్లో మాత్రం ఇండియా కూటమి మాత్రం 100% విజయం సాధిస్తుంది. అలాగే అజిత్ పవార్ గారు కానీ, నెక్స్ట్ సిండే గారు కానీ, అలాగే ఫెర్నాండెస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఉంది. కానీ 15 నుంచి 20 సీట్ల మిడిల్లోనే ఇండియా కూటమికి అవకాశం ఉంది. ఎందుకంటే నాందేడ్, ఔరంగాబాద్ ఈ ఏరియాలో ఎక్కువగా ఇండియా కూటమి బలంగా ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఓన్లీ బీజేపీకి వచ్చేటప్పటికి నాగపూర్ అండ్ ముంబై, పూణే ఈ డిస్టిక్స్లోనే బలంగా ఉంది. కానీ ఇది వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ఆనుకున్న జిల్లాలన్నీ కూడా బలంగానే ఉంది. అలాగే కర్ణాటక ఆనుకున్న జిల్లాలన్నీ కూడా ఇండియా కూటమి ఆనుకుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. దీని ఎఫెక్ట్లు కూడా 100% ఇండియా కూటమికి ఉంది. అలాగే లాస్ట్ టైం శివసేన ఎలాగ అన్యాయం చేశారో అందరికీ తెలుసు. అలాగా బీజేపీ సేమ్ స్కెచ్ ఇప్పుడు కూడా వేస్తుందనే ఉద్దేశంతో అందుకనే లాస్ట్ టైం కూడా పెద్ద సీట్లు రాలేదు. లాస్ట్ టైం మెజార్టీ సీట్లు ఇండియా కూటమికి వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇండియా కూటమికి 15 నుంచి 20 సీట్లు మెజార్టీతో 100% ఫామ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉంటారా, లేకపోతే శివసేన అభ్యర్థి ఉంటారా, లేకపోతే శరద్ పవార్ గారు ఉంటారా అన్నది ఫైనల్ డెసిషన్ వాళ్ళదే. కానీ 100% మాత్రం ఇండియా కూటమి కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే మాత్రం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర మరాఠీ లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్లో గట్టిగా మోడీకి దెబ్బేసింది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశే ఈవేళ ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి ఎందుకంటే అక్కడ ఉన్న నాయకత్వం బాల్ ఠాక్రే గారు ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన హిందుత్వవాది, తర్వాత ఏమో ఆయన బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. కానీ ఉన్నా సరే దాని ఎఫెక్ట్ మాత్రం ముంబై, పూణేలో ఉంటుంది మాత్రం తప్ప పక్కనున్న జిల్లాల్లో మాత్రం ఎక్కువగా ఉండదు. దానివలన ఎక్కువగా మాత్రం ఇండియా కూటమికి అవకాశం ఉంది.